ఏడుపు వస్తుంది నాకు తెలుసా? ఎందుకో చెప్పనా? నా మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ ఎవరో ఎత్తుకెళ్ళిపోయి కాపీ కొట్టేస్తున్నారు అనిపిస్తుంది. ఏం ఆలోచన చేశాను ఏంటి అనుకుంటున్నారా? గాడిదలు పెంచుదాం అనుకున్నాను. గాడిదలు పెంచితే డబ్బులు కూడా ఇస్తుందంట గవర్నమెంట్. గవర్నమెంట్ ఐడియా నా మైండ్లో నుంచి తీసుకెళ్ళిపోయింది కదా, బాధగా ఉంది. నేను ఏదైతే అనుకుంటున్నానో అనుకున్న ఆలోచనలన్నీ నెక్స్ట్ మూమెంట్కి నా కళ్ళ ముందు కనపడుతున్నాయి ప్రత్యక్షంగా. ఇంకో విషయం ఏమనుకున్నానంటే, బీచ్ ఏరియాస్లో బీచెస్ ఉంటాయి కదా, టూరిస్ట్ ప్లేసెస్. ఆ బీచెస్లో వేరే కంట్రీస్ సైడ్ ఉన్నట్లు బోటింగ్ అట్లాంటివి పెడితే బాగుంటుంది కదా అనిపించింది. మీకు తెలుసా, నేను దానికి సంబంధించిన ఆ బైక్స్, స్టీమర్స్ అంటే కొంచెం కాస్ట్ ఉంటుంది అనుకోండి. ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటాయో అక్కడ కావాల్సినవి అవి ఆన్లైన్లో ప్రైజెస్ కూడా చూసాను నేను. తీరా రీసెంట్గా మేము ఒకసారి 1-2 months బ్యాక్ ఆర్కే బీచ్కి వెళ్తే, రిషికొండ బీచ్కి వెళ్తే అక్కడ అన్ని అట్లనే ఉన్నాయి. నేను ఏదైతే నా మైండ్లో అనుకున్నానో అది ప్రత్యక్షంగా కళ్ళకు కనిపించాయి. మనకి ఏదైతే ఒక విషయమో అది ఒక బిజినెస్ ఐడియా కానీ లేదనంటే మన లైఫ్కి ఉపయోగపడే ఐడియా మనకి మైండ్కి వచ్చినప్పుడు, అది డబ్బులు ఉన్నాయి లేదు అనేది పక్కన పెడితే దాన్ని 50% అన్నా చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను ఆలోచించి వదిలేస్తున్నాను అంతే, అది చేయడానికి ప్రయత్నం చేయట్లా. మీరు కూడా అట్లా చేయమాకండి. మీకు ఏదైనా ఒక ఐడియా వస్తే అది మీ జీవితాన్ని మార్చే ఐడియా అయితే దాన్ని ఖచ్చితంగా ప్రణాళికలో పెట్టడానికి, దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. డబ్బులు లోన్ తీసుకుంటారో, ఫ్రెండ్స్ని అప్పు అడుగుతారో, ఫ్యామిలీ మెంబర్స్ని సపోర్ట్ అడుగుతారో చేసి ఆ ఆలోచనని క్రియారూపకంగా తీసుకురండి. నాకులాగా ఆలోచించి వదిలేశారనుకోండి, నువ్వు కాకపోతే ఇంకొకరు చేసేస్తారు ఆ పని కదా. గాడిదలు ఎప్పుడు పెంచాను నేను?